కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. మనం కబీర్ సందేశాలు చెప్పుకుంటున్నాం. ఇందాక మనం ఆయన ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏమిటంటే అది ఇందాక మనం చెప్పుకున్నది, సద్గురువు సత్య అసత్యాల భేదాన్ని చెప్పేవాడు. సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, ఆ భేదాన్ని చెప్పేవాడు. ఏం చెప్పుకున్నామంటే మనం సత్యం అంటే దైవము, అసత్యం అంటే దైవం కాదు. కానీ లోకంలో అంతా కూడా అసత్యాన్ని అంటే విగ్రహాన్ని దైవం అని అనుకుంటున్నారు. ఎక్కువ శాతం జనం అదే భావిస్తున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు కూడా. దాని మీద కబీర్ మళ్ళీ ఇంకోటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే రాసుకోవడం, రాయిని పూజిస్తేనే భగవంతుడు లభించేటట్లయితే, అంటే మీరు భగవంతుడిని పొందేటట్లయితే, రాయిని పూజిస్తేనే భగవంతుడు లభించేటట్లయితే అన్నిటికంటే పెద్ద రాయి అయినటువంటి ఆ పర్వతాన్నే పూజిస్తాను అన్నాడు. రాయిని పూజిస్తేనే భగవంతుడు లభించేటట్లయితే అన్నిటికంటే పెద్ద రాయి ఆ పర్వతాన్నే పూజిస్తా అన్నాడు. కొండ మామూలుగా పెద్దది, కొండ కన్నా పెద్దది పర్వతం, దాన్నే పూజిస్తా అన్నాడు. అంతకంటే తిరగల్ని పూజిస్తే, తిరగలు కూడా రాళ్లతో తయారు చేయబడిందే కదా, కనీసం రొట్టెలు చేసుకునే పిండి అయినా లభిస్తుంది అన్నాడు. తిరగల్ని పూజిస్తే కనీసం రొట్టెలు చేసుకునే పిండి అయినా లభిస్తుంది. అంటే రాయిని పూజిస్తే అది కూడా లభించదు. అది ఆయన ఉద్దేశం, కబీర్ యొక్క ఉద్దేశం. ఎంచేతంటే దైవాన్ని పట్టుకున్నవాడు మోక్షమే పొందుతాడు. ఏదో ఒక కష్టం రెండు కష్టాలు పోవడం కాదు. దైవాన్ని పొందుతాడు. సత్యం అంత గొప్పది. కానీ సత్యాన్ని కాకుండా
సత్యాన్ని పట్టుకుంటున్నారు లోకంలో అందరూ. వేమన కూడా చెప్పాడు కదా, శిలలను చూసి నరులు శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాదు అని చెప్తూ తనదులోని శివుని తానేల తెలియడు విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పాడు. ఈ విషయం పత్రిక చాలాసార్లు చెప్పారు. తనలో ఉన్న శివుణ్ణి, సత్యమైన ఆ శివుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. మీరు ఎన్ని జన్మలు ఎత్తండి, చివరికి ఆత్మే సత్యము అని తెలుసుకునేదాకా చివరి జన్మలోకి రానంటే అది అనుభవంలోకి తెచ్చుకుంటే అదే చివరి జన్మ. సత్యం అంత గొప్పదండి. నేను సత్యం మీద ఒక పుస్తకమే రాయడం జరిగింది. ఆఖరి రోజు రేపు ఎల్లుండ మనం పుస్తకాలన్నీ పెట్టుకుంటాం. తప్పనిసరిగా సత్యం గురించి తెలుసుకోండి, సత్యం గొప్పదనం తెలుసుకోండి, సత్యాన్ని ఆశ్రయించండి, సత్యంలో జీవించండి. మీకు తిరుగులేదు. తిరిగారు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ఎందుకు తెచ్చుకోగలిగారు అంటే ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్యంలో జీవించాడు, సత్యాన్ని అందరికీ చెప్తున్నాడు. సత్యాన్నే ప్రచారం చేస్తున్నాడు. అందుచేతే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు. అంతకుముందు ఆయన ఉద్యోగం చేసుకున్నంతసేపు ఆయన వెనకాల ఎవరు ఉండేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని ప్రచారం చేశాడో ఆయన రోజు రోజుకి గొప్పగా ఎదిగిపోయాడు. ఇరవై సంవత్సరాల క్రితం ఆయన పరిచయం అయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలుసు. తర్వాత 10-12 ఏళ్ళకో చూసేసరికి అసలు సంబంధం లేదు. 20 సంవత్సరాల క్రితం ఆయనకున్న పొజిషన్కి 10-12 ఏళ్ల తర్వాత ఉన్న పొజిషన్కి సంబంధమే లేదు.
ఇంతలా ఎందుకు ఎదిగాడు అని ఆలోచించాను. నాకు బాగా గుర్తు. ఆయన పరిచయం అయిన తర్వాత ఏలూరులో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే నేను ఏలూరు వెళ్ళడం జరిగింది. ఆయన బస్సులో దిగాడు. అంటే అప్పుడు కారు కూడా లేదే. ట్రైన్లో రావడము, ట్రైన్లో వెళ్ళడము. భీమవరం వచ్చాడు ఆయన ఫస్ట్ టైం. ఆయన్ని మళ్ళీ ట్రైన్లోనే ఎక్కించాం ఆ విజయవాడ అది పంపడానికి. అలాంటి పరిస్థితి అప్పుడు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఫ్లైట్లో తిరుగుతున్నాడు ఆయన. మన వాళ్ళు క్యారవాన్ కూడా కొన్నారు. అందులోనే పడుకోవచ్చు, అందులోనే అన్నీ అందులోనే. అంత పెద్ద వెహికల్ కొన్నారు. మరి ఏంటి ఈయన? పైసా లేదు. బెంగళూరులో ఎంత గొప్ప ప్రాజెక్ట్ వచ్చింది ఆయన పేరు మీద. కడతాలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఇలా ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. వేల మంది ఆయనంటే ఎగబడుతున్నారు. ఏంటి మార్పు? ఎందుకు? ఇదే ఆలోచించాను. నాకు అర్థమైంది. ఈయన సత్యాన్ని పట్టుకున్నాడు. సత్యాన్నే నిర్భయంగా, నిర్మోహమాటంగా అందరికీ చెప్తున్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మనం కూడా సత్యాన్నే పట్టుకుంటే, సత్యాన్నే అందరికీ చెప్తూ ఉంటే నిర్భయంగా మనం ఎవరేమనుకున్నా. ఎందుకంటే సత్యం కొంచెం కఠినం. మనము ఎదుగుతామని చెప్పి అప్పటి నుంచి మొదలెట్టాను. ఎవడేమనుకున్నా సరే, తిట్టినా సరే, ఏం చేసినా ఆత్మే దైవము, ఆత్మే సత్యము. ఇది చెప్పడం మొదలెట్టాను. ఆత్మ తప్ప ఇంకేది దైవం కాదు. మరి నేను ఎదుగుతున్నా. అప్పుడు పత్రిగా చెప్పిన ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే, నీరు పల్లమెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. అంటే నీరు పల్లానికి వెళ్ళడం అన్నది ఎంత సహజమో, సత్యం అన్నది వ్యాపించడం అన్నది, ప్రపంచమంతా వ్యాపించడం అన్నది అంత సహజం. ఇది తెచ్చుకున్నాను. నేను ఇంకోటి కూడా గమనించాను. పత్రిక దగ్గర ఎక్కువ అబ్జర్వేషనే. ఆయన విభేదించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. ఏవో తిడతాడని, కొడతాడని, లేకపోతే ఇంకోటనో ఏవో రకరకాలు. ఆయన లెక్క చేసేవాడు కాదు. ఆయన పని ఆయనదే.
ఎవరు ఎంతమంది ఎన్ని అపోహలు పడి వెళ్ళిపోయినా ఆయన లెక్క చేసేవాడు. ఆయన అలా ఎదుగుతూనే ఉన్నాడు. ఆయన సత్యం పట్టుకున్నాడు. మనము వ్యాపించాలన్నా మనం పట్టుకోవాల్సిన సత్యం అన్నది నేను తెలుసుకున్నాను. సత్యం అంటే దైవము, దైవం అంటే ఆత్మ, ఆత్మనే అంతా పట్టుకోవాలి. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస. అన్నది తెలుసుకుని అదే చెప్పడం మొదలెట్ట. మరి మన సొసైటీలో ఎంతోమంది ఎన్నో పుస్తకాలు చదువుతూ రకరకాల ధ్యానాలు చెప్తారు. ఎవడు ఎన్ని ధ్యానాలు చెప్పినా శ్వాస మీద ధ్యాస పెడితేనే మీరు సత్యాన్ని ఆశ్రయించిన వారు అవుతారు. వాడే గొప్పవాడు అవుతాడు. పత్రిక విషయంలో ఏంటి, నా విషయంలో ఏంటి, అనుభవంతో తెలుసుకున్నాను. ఇక్కడ మీకు కొంతమందికి సందేహం రావచ్చు. శ్వాస మీద ధ్యాస ఉంచితే సత్యాన్ని అంటే భగవంతుడిని ఆశ్రయించినట్టు ఎలా అవుతుంది? మళ్ళా చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మనమంతా మానవుడు. గుర్తుపెట్టుకో, మానవుడు అంటే మూడు: శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ మూడు. ఈ ఆత్మే దైవం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆత్మ పైన మనస్సు ఉంది, మనస్సు పైన శరీరం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మే సత్యము, ఆత్మే భగవంతుడు. ఎవరైనా ఆశ్రయించవలసింది, పట్టుకోవాల్సింది ఎవరిని అంటే ఆత్మని. మరి శరీరం లోపల ఉన్న, మనసు లోపల ఉన్న, అంత లోపల ఉన్నటువంటి ఆత్మను పట్టుకోవాలంటే ఒక్కటే మార్గం, అదే శ్వాస మీద. ఇది తప్ప ఇంకా ఏది పట్టుకున్నా మీరు ఆత్మని చేరుకోలేరు, ఆత్మను పట్టుకున్నట్టు కాదు. మనసు దగ్గర అయిపోతారు. ఎలాగో చూద్దాం ఒకసారి. ధ్యానంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కళ్ళు మూసుకుంటాం, అంతే కదండి? కళ్ళు మూస్తాం. కళ్ళు ముయ్యగానే మీరు శరీరం బయట ఉండరు, శరీరం లోపల ఉంటారు. కళ్ళు తెరిస్తే శరీరం బయట ఉంటారు, కళ్ళు మూస్తే శరీరం లోపల ఉంటారు. వెంటనే ఏం జరుగుతుంది? ఆలోచన వస్తుంది. ఆలోచించేది ఎవరు? మనసు. అంటే మీరు ఎక్కడున్నారు? మనసు దగ్గర ఉంటారు. ఆత్మ దగ్గరికి వెళ్ళారా? సత్యం దగ్గరికి వెళ్ళారా? ఆత్మని చేరుకున్నారా అంటే లేదు. ఎందుకంటే ఆలోచనలతో మనసు దగ్గర ఆగిపోయాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆలోచనలను కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పెడితే మళ్ళీ వస్తాయి ఆలోచనలు. మళ్ళా కట్ చేసి మళ్ళా శ్వాస మీద పెట్టాలి. ఇట్లా చెయ్యగా మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతూ 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 ఆలోచనలు లేని స్థితి వస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు లేవో ఇంకా మనసు లేనట్టే. అక్కడ ఎప్పుడైతే మనసు లేదు ఇంకొన్నదేంటి? అది ఆత్మ. ఆత్మ అంటే దైవం, ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మ అంటే సత్యం. అంటే ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు? సత్యంతో ఉన్నారు, సత్యంతో ఉన్నారు.
కళ్ళు మూయకపోతే దేహం బయట ఉంటారు, కళ్ళు మూస్తే దేహం లోపల ఉంటారు. అది సరిపోతుంది. చాలామంది కళ్ళు మూసి రకరకాలు చేస్తారు. కళ్ళు మూసినంత మాత్రాన దైవాన్ని చేరుకోలేరు మీరు. అంచేత దైవాన్ని చేర్చగలిగేదే, దైవం దగ్గరికి చేర్చగలిగేదే ధ్యానం. గుర్తెట్టుకోండి, దైవం దగ్గరికి మనల్ని చేర్చగలిగేదే ధ్యానం. నువ్వు ఎన్ని రకాల సాధనలు చేయి, చివరికి నువ్వు దైవం దగ్గరికి చేరాలి. కానీ ఇంకే సాధన దైవం దగ్గరికి చేర్చదు. ఒక్క శ్వాస మీద ధ్యాస. ఏం చేద్దంటే శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే మనసు దాటి ఆత్మని చేరుకోగలం. ఇంకే మిగతా సాధనలన్నీ మనసు దగ్గర అయిపోతాయి. మీరు చూడండి, గైడింగ్లో మాటలు చెప్తారు కదా, వాళ్ళు ఏదో మనల్ని కళ్ళు మూయించి ఏయో చెప్తారు వాళ్ళు. అవన్నీ మనం వింటూ ఉంటాం. దేనితోటి? మనసుతో. అంటే మీరు ఎక్కడ అయిపోయినట్టు? సత్యం దగ్గరికి వెళ్ళారా? సత్యాన్ని ఆశ్రయించారా? మనసు సత్యమా అసత్యమా? అసత్యం. అంటే మీరు ఎవరితో ఉన్నారు ఇప్పుడు? అసత్యంతో. గుర్తెట్టుకోండి. సత్యమే జయతి అన్నారు. సత్యమేవ జయతి అని అంటే సత్యమే జయిస్తుంది. అంటే అసత్యమే అపజయం. సత్యమే జయమైనప్పుడు అసత్యం అపజయం. నువ్వు ఏం చేసినా నీకు జయం కలగాలి అంటే సత్యాన్ని పట్టుకో. నువ్వు సత్యం తప్ప ఇంక దేని పట్టుకున్నా నీకు అందులో జయం రాదు. అంచేత సత్యం పట్టుకోగలిగే మార్గమే శ్వాస మీద. సరే, మీరు కళ్ళు మూసుకుని మ్యూజిక్ వింటున్నారు. మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేస్తారు. కొంచెం ఆలోచించండి. కళ్ళు మూసుకుని మ్యూజిక్ వింటున్నారు. దేంతో వింటారు? మనసుతో. మరి మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళారా? ఎక్కడ అయిపోయారు? మనసు దగ్గర అయిపోయారు. అంటే సత్యాన్ని పట్టుకున్నట్టు మీరు అసత్యాన్ని పట్టుకున్నట్టు. మరి మ్యూజిక్ పెట్టుకుంటే మీరు సత్యాన్ని చేరలేరు. ఇంకా కొంతమంది ఓంకారం అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు, రకరకాలు చెప్తున్నారు. అందుకే పత్రి గారు అంటారు, అనేక రకాల ధ్యానాలు లేవు, ఉన్నది ఒకే ఒక్క ధ్యానం, అదే శ్వాస మీద ధ్యానాన్ని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. మీరైనా సరే చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. పత్రి గారు ఎదగలేదా? నేను నా స్థాయికి తగ్గట్టు ఎదిగాను. మీరు ఎదుగుతారు. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాడు కబీర్. అసత్యం వద్దు, సత్యమే పట్టుకోండి.
రాయిని పూజిస్తే భగవంతుడు లభించేటట్టయితే అన్నిటికంటే పెద్ద రాయి అయినటువంటి పర్వతాన్ని నేను పూజిస్తాను. మాట అర్థం చేసుకోండి. కబీర్ అంటే సామాన్యుడు కదా. ఆయన ఎన్ని సందేశాలు ఇచ్చాడో, ఎన్ని బోధలు చేశాడో. మరి అంత గొప్పవాడు చెప్పాడు అంటే ఏమీ లేకుండా చెప్పరు కదా. మన కోసమేగా చెప్పేది, మన ఎదుగుదల కోసమే కదా. మరి మన నచ్చినట్టు మనం జీవిస్తున్నాం, చేస్తున్నాం. దుఃఖం లేకుండా ఉందా? దుఃఖపడకుండా ఉన్నారా అంటే లేదే. ఏదో ఒక ఇబ్బంది ఆర్థికపరంగా ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, సంసారంలో భార్య వల్ల, భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్యంతో ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు అంటే మనకు సత్యం అంటే ఏంటో తెలియకపోవడం, సత్యాన్ని ఆశ్రయించకపోవడం. పెద్దలు 2 మాటలే చెప్పారండి, సత్యము ధర్మం. ఈ 2 తెలుసుకోండి. సత్యం వద, ధర్మం చర అంటారు. సత్యాన్నే పలకాలి, ధర్మాన్నే ఆచరించాలి. నేను అందుకే అసత్యాన్ని చెప్పలేను, ఎవరు ఏమనుకున్నా సరే. చాలామంది అంటారు, మీరు ఎందుకు విమర్శిస్తారు అంటారు. మాట మీ ధ్యాస వద్దు అనే చెప్తాను, గైడింగ్ వద్దు అనే చెప్తాను. ఎందుకు అంటే అది అసత్యం, దాని విమర్శ అంటారు. నేనేమంటానంటే అదేం విమర్శ కాదు, సత్యాన్ని చెప్పడం అంటాను. అసత్యాన్ని వద్దన్న పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లోనే 14వ సూత్రం విగ్రహ ఆరాధన వద్దు అన్నారా లేదా? అది విమర్శ. గైడింగ్ వద్దు మనం అన్నాం, అది విమర్శ ఎలా అవుతుంది? అక్కడ పత్రి గారు చెప్పింది అసత్యం వద్దు అన్నాడు, ఇక్కడ గైడింగ్ వద్దు అంటే మనసు దగ్గర అయిపోతున్నాడు. మనసు అసత్యం, అసత్యం వద్దు అది చెప్పడమే, అది విమర్శ. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో బాగా ఎదగాలంటే ఖచ్చితంగా శ్వాసమే ధ్యాస, సైలెన్స్ మెడిటేషన్. చూస్తున్నారుగా నిన్నటి నుంచి ఎక్కడ మ్యూజిక్ లేదు, మాటలు లేవు, చిన్న సౌండ్ లేదు, శబ్దం లేదు. అది చేత గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు కొంచెం రిపీట్ చేస్తారు. ఇవాళ ఏదో కొత్తగా వచ్చి ప్రశ్నలు వేస్తారు. అవన్నీ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సరే, గైడింగ్ మాటలు వద్దన్నారు, బాగానే ఉంది. మ్యూజిక్ వద్దంటారండి మీరు. పత్రి గారు మ్యూజిక్ పెట్టేగా అందరి చేత చేస్తున్నారు.
మరి ఎందుకు చేస్తున్నారు ఆయన? ఇది అడుగుతాను. ఇది ఎవరికి ఎక్కదు. ఆయన చేయించేటప్పుడు మనం చేసుకోవడానికే ఉంది అనేటువంటి భావం చాలామందిలో. కానీ అడుగుతుంటే చెప్తారు. ధ్యానం అంటే ఏంటి? మనసు పని చేయని స్థితి. ఏముంటుంది మనసు పనిచేయని స్థితిలో? ఆత్మ ఉంటుంది. ఆత్మను ఆశ్రయించడమే ధ్యానం. ఎందుకు వద్దన్నాడు? పత్రిక చేస్తున్నారు కదా, ఈ సందేహం మళ్ళీ మీరు క్లియర్ చేసుకోవాలని చెప్తున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పత్రిక లాంటి శక్తి ఉంటుంది. బయటికి ఆయన చూపించరు, కానీ ఆయన చాలా శక్తులు ఉన్నాయి, చాలా మహత్యాలు. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పింది చెయ్యాలి, కానీ చేసింది చేయకూడదు. రాసుకోండి. వాడు చెప్పింది చెయ్యాలి, కానీ చేసింది చేయకూడదు. వాళ్ళు చేశారని మనం చేయకూడదు. గుర్తెట్టుకోండి. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ షిరిడి వేసేటప్పుడు దేంతో కదిపేవాడు? అందరికీ తెలిసేది చేత్తో కదిపేవాడు. సరే, ఆయన చేత్తో కదిపాడని చెప్పి మీరు కూడా కదుపుతారా? అవుతారేంటి? మీరు కదపరు. ఏం చేత కదపరు? చెయ్యి కాలిపోవడం కాదు. ఒకసారి పెట్టి చూడండి, కాలుతుందో చెయ్యే మాయమైపోతుందో. మరి ఆయన కదిపాడు కదా అని చెప్పి మనం అంటే ఏమంటారు? ఆయన వేరండి, మనం వేరు అంటారు. అవునా? ఆయన చేత ఆయన చేసాడని మనం చెయ్యం. అలాగే అంత స్థాయిలో ఉన్నవాడే మన పత్రిక. ఆయన చేశాడని మనం చేయకూడదు. గుర్తెట్టుకోండి. అంత శక్తులు ఉన్నవాడు దేనికైనా సమర్థుడు. కానీ ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన ధ్యానం అంటే ఏమని చెప్పాడు? అది పాయింట్ అర్థమవుతున్నది. ఆయన చెప్పింది శ్వాస మీద ధ్యాస, కానీ చేయించేది మ్యూజిక్ మీద ధ్యాస. చూడండి, చాలా విచిత్రం ఇక్కడ. ఆయన ఒకటి చెప్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలా, చేసింది చేయాలా? చెప్పింది అది. వాడు సక్సెస్ అవుతాడు. ఆ స్థితిలో ఉన్నాడు, దేనికైనా సమర్థుడైంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మాంసం పెడితే పళ్ళు అయిపోయినాయి అంట. వాళ్ళ శక్తి అది.
మీరు మాంసం పెడితే అది కుళ్ళిపోద్దు కూడా. చేత ఇవన్నీ తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా రాయించేవాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి. చేత గుర్తుపెట్టుకోండి, ఆత్మే సత్యం, మిగిలినవన్నీ అసత్యాలు. ఈ సృష్టిలో ఏది ఉన్నా అసత్యం, గుర్తుపెట్టుకోండి. అని చేత పట్టుకోవాల్సింది ఆత్మని. అదే పత్రి గారు చెప్పారు, అదే నేను చెప్తున్నా. ఎంత అర్థం ఉందండి కబీర్ చెప్పిన దాంట్లో. రాయిని పూజిస్తే భగవంతుడు లభిస్తే అన్నిటికంటే పెద్ద రాయిన పర్వతాన్ని పూజిస్తాను. ఎంత అర్థమయ్యేటట్టు చెప్పాడు. నిజంగా రాయిని పూజిస్తే విగ్రహాన్ని ఏమైనా లాభం కలిగితే చిన్న రాయిటి పర్వతాన్ని పూజిస్తాను. ఎంత అర్థం ఉందో వినేసి వదిలేసేది కాదు, అర్థం తెలుసుకోవాలి. అంతకంటే తిరగల్ని పూజిస్తే రొట్టెలు చేసుకునే పిండి లభిస్తుంది అన్నాడు. ఎంత అలా చెప్పాడు ఒక్కసారి కబీర్. వాళ్ళు గొప్పవాళ్ళు, సత్యాన్ని తెలుసుకున్నారు, సత్యంలో జీవిస్తున్నారు, సత్యాన్ని చెప్తున్నారు, అందుకే అంత గొప్పవాళ్ళు అయ్యారు. సరే, కబీర్ చెప్పినటువంటి ఇంకో సందేశం పదే పదే చెప్తాను. రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఏ క్షణంలోనైనా ప్రళయం రావచ్చు. ఇంకెప్పుడు చేస్తాం? దీని అర్థం ఏంటంటే వాయిదా వేయద్దు. నువ్వు చేయాలనుకున్నది ఏదైనా సరే వాయిదా వేయద్దు.
అందులో ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాడు. అస్సలు వాయిదా వేయకు. ఆధ్యాత్మిక మార్గం అంటే భగవంతుని మార్గం, ఆత్మ మార్గం, జ్ఞాన మార్గం, మోక్ష మార్గం, జీవిత లక్ష్యాన్ని సాధించుకోగలిగే మార్గం. జన్మరాహిత్యాన్ని కలిగించే మార్గం. చావు పుట్టుకలు లేని స్థితిని కలిగించే మార్గం. దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడవేయగలిగే మార్గం. శాశ్వత ఆనంద స్థితిని కలగజేసే మార్గం. అదే ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు మనమంతా కూడా ఆ మార్గంలోకి వచ్చాం. దాని మీదే ఆసక్తి చూపిస్తున్నాం, ఎంతో శ్రద్ధ పెట్టాం. మరి ఈ శ్రద్ధ కొనసాగిస్తే ఖచ్చితంగా సాధించి తీరుతాం. సాధన చేసేవాడు సాధిస్తాడు. చేత ఈ మార్గంలో ఎప్పుడూ వాయిదా వేయద్దు. నువ్వు రేపు చేయాలనుకున్నది ఈరోజే చెయ్యి. ఈ మార్గంలో మీరు పయనించేటప్పుడు ఎన్నో అనుకుంటుంటారు. పుస్తకంలో ఆ పుస్తకం చదవాలి, లేకపోతే పలానా సేవ చేయాలి, లేదా పలానా క్లాస్ చెప్పాలి. ఇలా ఎన్నో అనుకుంటారు. అవి వాయిదా వేయద్దు. దీని అర్థం ఏంటంటే వాయిదా వేయద్దు. చాలామంది ఇంకా చాలా వయసు ఉంది, ఇప్పుడే కంగారేంటి అనుకుంటారు. అది మూర్ఖత్వం. ఏమో రేపేం జరుగుతుంది ఎవరు తెలుసు. ప్రపంచంలో చూస్తున్నాను, యుక్రెయిన్ గొప్ప దేశం, భారతదేశం నుంచి
వేల మంది వెళ్ళి అక్కడ డాక్టర్లు చదివేవారు. నాశనం అయిపోయింది ఆ దేశం. గొప్ప గొప్ప కోటీశ్వరులంతా బీకార్లు అడుక్కునే పరిస్థితి వచ్చి మారిపోయింది ఆ పరిస్థితి. ఇజ్రాయెల్ గాజా అక్కడ అలాగే పరిస్థితి. ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో, ఏ దేశం నాశనం అయిపోతుంది. పూర్వపు యుద్ధాలంటే ఎలా ఉండేవంటే వాళ్ళు ఎక్కడో ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి వీళ్ళని చంపుకునేవారు. ఆ దేశానికి రాజ్యానికి ఏమి ఇబ్బంది ఉంటుంది. యుద్ధం అంటే ఆడొచ్చి ఈడి మీద బాంబులు వేయడం, దాన్ని నాశనం చేశాడు, ఈడొచ్చి దాన్ని బాంబులు వేయడం. అది ఇప్పుడు యుద్ధం. మనుషులు కలబడి కొట్టుకునేది కాదు, బాంబులతో దేశాన్ని నాశనం చేసుకుంటారు. చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు యుద్ధం. అందరూ ఆయుధాలు పోగేసి కూర్చోరు. ఎవడి మీద కోపం వచ్చినా వీడి మీద ఆడేస్తాడు, ఆడి మీద ఆడి పక్కన ఈ దేశాలన్నీ వెళ్తాయి, వీడి పక్కన మళ్ళీ ఆ దేశాలు. వీడు ఆడి మీద బాంబులు వేసి బాంబులు అయిపోతే మళ్ళీ ఆ దేశాలన్నీ వీడికి సప్లై చేస్తాయి. ఆడికి అయిపోతే ఆడికి సప్లై చేస్తాయి. ఇలా ఉంది. ఏమో ఇప్పుడేం జరుగుతుందో. చేయాలేమో చేయండి. ఇది అర్థమయ్యే మేడం ఓపిక లేకపోయినా వెళ్తుంది. రేపు పొద్దున్న నా పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త వెళ్ళగలిగే ఓపుకుంది. ఇప్పుడే నేను వెళ్ళాలి. వెళ్ళడం ఏంటి? సంపాదించుకోవాలి. నాన్ స్టాప్గా తిరుగుతున్నారు. ఏమి లేదండి జీవితం అంటే, మనం 10 మందికి మంచి చేయగలిగితే అదే అసలైన జీవితం అంటే. మీరు ఒకటే ఆలోచించండి, నా వల్ల ఎంతమందికి మంచి జరిగింది, ఇంకా నేను ఎంతమందికి నేను చేయగలను, ఏ రకంగా చేయగలను, చేయడానికి ప్రయత్నించండి. ఆ స్థితి మీకు ఎప్పుడు వస్తుందంటే బుద్ధి బాగా వికసిస్తే ఆ స్థితికి వస్తాం. దానికి ఇలా తీవ్రంగా సాధన చేయాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 6 మాసాలు కంటిన్యూ వచ్చిన వాడు బుద్ధి అద్భుతంగా తయారవుతుంది. వాడికి ఇంకెవరు చెప్పక్కల, ఇంకోటి సలహా ఇవ్వక్కల. వాళ్ళ లోపల నుంచే, ఆ బుద్ధి నుంచే అన్నీ వచ్చేస్తాయి. అదే నడిపిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. అలాంటి వాడికి అంతా లాభం. చేత మరి అంతంత గొప్పవాళ్ళ మాటలు మనం అర్థం చేసుకోవాలి, వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి లంచ్ తీసుకుందాం. ఇప్పుడు తీసుకుని